ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్న సీఎం రేవంత్. మహాగణపతికి సీఎం రేవంత్ తొలి పూజ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు. పూజల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. వారం నుంచి కలెక్టరేట్లోనే వరద సహాయక చర్యలపై సీఎం సమీక్ష. విశాఖలో వెరైటీ గణేష్ల సందడి. అందరినీ ఆకర్షిస్తున్న 75 అడుగుల బెల్లం గణపతి. 18 టన్నుల బెల్లంతో తయారైన భారీ విగ్రహం. విజయవాడలో 5 రోజులుగా కొనసాగుతున్న వరద ఎఫెక్ట్. వరద ప్రభావిత ప్రాంతంలో వెలవెలబోతున్న దుకాణాలు. పండగ పూట వరదలో విజయవాడ వాసుల కష్టాలు. హైదరాబాద్లో వినాయక చవితి సందడి. సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు. స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. విజయవాడలో 72 అడుగుల డూండి గణపతిని వదలని బుడమేరు విగ్రహ ప్రాంగణంలో నిలిచిన వరద. భక్తుల కోసం ఐరన్ బ్రిడ్జ్ ఏర్పాటు. పండగ రోజు మున్నేరు వరద బాధితుల కన్నీరు. ఖమ్మంలో చాలా వార్డుల్లో ప్రజలు కోలుకోలేని పరిస్థితి. ఇంకా జల దిగ్బంధంలోనే పలు ప్రాంతాలు. ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న కౌంటర్ వెయిట్లు. 4 టన్నుల ఐరన్ హాలో బాక్స్లో 13 టన్నుల సిమెంట్ ఫిల్లింగ్. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న 2 కానాలు. ఆక్వా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్న కొల్లేరు వరద. కొల్లేరు పాలవుతున్న లక్షలు విలువ చేసే మత్స్య సంపద. నిండుకుండలా మారిన కొల్లేరు. మరింత పెరిగిన విదేశీ పక్షుల సందడి. పక్షుల సంరక్షణ కేంద్రంలో మాత్రమే కనిపించే పెలికాన్ పక్షులు. వరద ఉధృతి పెరగడంతో కొల్లేరుకు పెరిగిన పక్షుల రాక. సంగారెడ్డిలో కుండపోత వాన. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం. 11.5 సెంటీమీటర్ల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం. రాజస్థాన్లో బీభత్సం సృష్టిస్తున్న వరద. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. ఉత్తరాఖండ్, ఉత్తర కాశీలో భారీ వర్షాలు. కొండ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనుస్ కీలక వ్యాఖ్యలు. సార్క్ పునరుద్ధరణపై ప్రధాని మోడీతో చర్చిస్తానని కామెంట్. తీస్తా జలాల వివాద పరిష్కారానికి కృషి చేస్తానన్న యూనుస్.